హలో అందరికీ ఇవాళ ధనత్రయోదశి కదండి, తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్ అందరికీ 18th అక్టోబర్ శనివారం ధనత్రయోదశి వస్తుందని. అండ్ పొద్దున్నే లక్ష్మీదేవికి అయితే పూజించుకున్నాను. ఇవాళ చాలా విశేషమైన రోజు. లక్ష్మీదేవికి మనం పూజించుకుంటే చాలా మంచిదన్నమాట. దీపావళి ముందు 3 days ముందు అయితే వస్తుందన్నమాట ధనత్రయోదశి. ఇవాళ అయితే మనము ఇంట్లోకి చీపురు లేదా గల్లుప్పు, ధనియాలు, బెల్లం కొనుక్కున్నా చాలా మంచిదంట. ఏదో ఒకటైతే కంపల్సరీ తీసుకోండి, ఇంట్లోకి తెచ్చుకోండి అనమాట. అండ్ సాయంకాలం వేళ అయితే యమదీపం పెట్టుకోండి గుమ్మం ముందు, చాలా మంచిది. ఏమన్నా అకాల మృత్యువులు ఏమన్నా ఉన్నా కానీ తొలగిపోతాయన్నమాట. స్వయంగా యమధర్మరాజే ఇవాళ ఎవరైతే ఇంటి ముందు గుమ్మం ముందు దీపం వెలిగిస్తారో వాళ్ళకైతే ఏం గండాలు లేకుండా తొలగిస్తారనమాట. అండ్ నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్తున్నాను. దీనికైతే ఒక పెద్ద స్టోరీ ఉందన్నమాట. అండ్ లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టమైన రోజు అన్నమాట. అండ్ మనం పూజిస్తే చాలా మంచిది. ఫైనాన్షియల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఆర్థికంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మంచిగా తొలగిపోతాయి అన్నమాట. అండ్ కంపల్సరీ ఈవినింగ్ టైంలో అయితే మనము దీపం అయితే పెట్టాలి. దీపం పెట్టుకునే ముందు గడపకైతే మంచిగా క్లీన్ చేసేసుకొని పసుపు అయితే రాసుకోవాలి. దాని కొరకు నేనైతే పసుపుని ఫస్ట్ కలిపేసుకుంటున్నాను నీట్గా. తర్వాత నేను ప్రాసెస్ అయితే చూపిస్తాను, ఏమేం చేశాను ఏంది అనేది. మంచిగా ఒక కన్సిస్టెన్సీ వరకు వచ్చినంత వరకు పసుపునైతే మంచిగా కలిపేసుకున్నాను. తర్వాత నేను ఇక్కడ అన్ని ఏర్పాటు చేసుకున్నాను అనమాట. గుమ్మం ముందు ఫస్ట్ అయితే నీళ్లతోని కడపనైతే క్లీన్ చేసేసుకోవాలన్నమాట వాటర్తో. తర్వాత పసుపునైతే రాసేసుకోవాలి. తర్వాత మంచిగా ముగ్గులు పెట్టేసేయాలన్నమాట. పసుపు కుంకుమ దాని మీదంగా పెట్టాలి కంపల్సరీ. అండ్ తర్వాత అయితే దీపం పెట్టాలన్నమాట. తర్వాత లాస్ట్కి మనము దీపం పెట్టేసుకున్న తర్వాత మనం అయితే యమధర్మరాజుని ఒకసారి గుర్తు చేసేసుకొని మొక్కేసుకోవాలన్నమాట. అండ్ ఏమన్నా దోషాలున్నా, ఏమన్నా యమగండాలున్నా కూడా తొలగించాలనేసి. ధనత్రయోదశి చాలా విశేషమైన రోజు. దీనికి ఒక పెద్ద స్టోరీయే ఉంది, యమదీపం పెట్టేది. నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను. అండ్ తర్వాత గడపకైతే పసుపు ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇలా ముగ్గులు పెట్టేసిన తర్వాత పసుపు కుంకుమ అయితే యాడ్ చేసేసేయాలి మీదంగా. అంటే మనం బొట్ల లాగా పెట్టేసేయాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు. ధనత్రయోదశి రోజు మీరేమేం చేసుకున్నారు, ఎలా చేశారు, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. అండ్ నా ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ వీడియో యూస్ఫుల్ అయితే కంపల్సరీ షేర్ చేయండి. అండ్ ఇలా బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను కుంకుమతోటి. అయితే ఇలా గడపకి మంచిగా అలంకరించుకున్న తర్వాత దీపం అయితే పెట్టేసుకుంటున్నాను. గోధుమ పిండితో అయితే దీపాన్ని తయారు చేసుకున్నాను కదండి. ఇరువైపులా పసుపు కుంకుమ అయితే పెట్టేసుకుంటున్నాను. బొట్లు 3 ఒత్తులు 4 ఒత్తులు అయితే పెట్టాలన్నమాట. 4 డైరెక్షన్స్ కి 4 sides అన్నమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత నేనైతే ఒక తమలపాకు తీసుకున్నాను. రైట్ సైడ్ పెట్టాలన్నమాట. మన గుమ్మానికి కుడి వైపున తమలపాకు పెట్టేసుకొని మీదంగా అయితే కొంచెం కల్లుప్పు అయితే పెట్టేసుకున్నాను. తర్వాత కొంచెం పసుపు, కొంచెం కుంకుమ అయితే ఇలా పెట్టేసుకున్నాను. తర్వాత దీపాన్ని అయితే మీదంగా పెట్టేసుకున్న తర్వాత నేనైతే దీపం ముట్టించుకున్నాను అనమాట. ఇలా అందంగా పూలు కూడా చుట్టుముట్టు పెట్టేసి మంచిగా దీపాన్ని అయితే అలంకరించుకొని మంచిగా దీపాన్ని అయితే మంచిగా అలంకరించుకున్న తర్వాత మనమైతే ఒక బెల్లం ముక్కను అయితే ప్రసాదంగా పెట్టాలన్నమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత దీపాన్ని అయితే వెలిగించాలి. ఇలా దీపాన్ని అయితే పెట్టేసుకున్నాను చూడండి. అండ్ 3-4 sides పెట్టేసుకోవాలన్నమాట ఒత్తులు. దీపం వెలిగించేశాక మనమైతే ఒకసారి యమధర్మరాజుని ఇలా గుర్తు చేసుకొని మొక్కేసుకోవాలన్నమాట. మనము ఏమన్నా అకాల మృత్యు దోషాలు ఉన్నా కానీ తొలగించండి అనేసి. అండ్ మనం ఆయుష్ కూడా పెరుగుతుందన్నమాట. మంచిగా ఇలా దీపం పెట్టడం వల్ల ఏమైనా గండాలు ఉంటే కూడా తొలగిపోతాయి.
అండ్ చాలా మంచిది. ఈ దీపం కొండెక్కాక ఆ ప్రసాదం అది తీసి ఇంటి పైన మేడ మీద కూడా పడేయొచ్చు, లేకపోతే కాకులకు కూడా పెట్టేసేయచ్చు అనమాట మరుసటి రోజు. ముందు ఒకసారి మంచిగా మొక్కేసుకున్నాను నేనైతే. సంవత్సరానికి ఒక రోజు వస్తుందన్నమాట కంపల్సరీ గుమ్మం ముందు అయితే దీపం పెట్టేసుకోండి. అండ్ ఏమన్నా దోషాలు ఉంటే కూడా తొలగిపోతాయి. నచ్చితే